సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద శుద్ధ బహుళ ఏకాదశి పునర్వసు నక్షత్రం సెప్టెంబర్ 17వ తారీఖు. యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్ పారాయణం, దివ్యప్రభు సేవాకాలం, అనంతరం ధూప సేవ, దుఃఖ సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలని పారాయణించడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభగన్ వేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థం నియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ తులసీదళార్చన, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఏకాదశి ప్రయుక్తమైన ఆస్థానం సేవాకాలం. ఇవాళ కన్యా సంక్రమణ ప్రవేశం చేత కన్యా సంక్రమణ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం కూడా ఆ రాజభోగం సమయంలో జరుగుతాయి. అదైన తర్వాత 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ఏకాదశి సంక్రమణ ప్రయుక్తంగా తిరువిధి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవతలతో కూడి సాయంకాలం 5 గంటలకు తిరువిధికి వేయించేస్తారు. బేడా ప్రదక్షిణ పూర్వకంగా బయటికి వేయించేసి గ్రామ తిరువిధిని జరిపించుకున్న తర్వాత స్వామివారి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి అయిన తర్వాత ఆళ్వారికి శ్రీశటాల సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవా పురస్సరంగా స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల వరకు 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఈనాడు పునర్వసు. పునర్వసు ప్రయుక్తంగా ప్రతిమాసం జరిగేటువంటి పునర్వసు శ్రీరామ షడక్షరి హవనం, సంక్షేప రామాయణ హవనం మన గంగాధార దగ్గర వేయించేస్తున్నటువంటి సీతారామస్వామి వారి ఆలయంలో సుమారు 8 గంటల ప్రాంతంలో ఆరంభమవుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు ఆ హోమాన్ని తిలకించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.